మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. మీలో ఎంతమంది ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతారు అని అడిగినప్పుడు కొంతమంది అడిగే ప్రశ్న, ఎందుకని ప్రతిరోజు మేము దేవుని వాక్యాన్ని చదవాలి అని అడుగుతారు. ముందుగా దేవుని వాక్యము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, అది ఏమై ఉన్నదో మన వాక్యంలోనే చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనం మనం చదువుకున్నట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నది, దేవుని ద్వారా కలిగింది, అది దేవుడై ఉంది అని వాక్యంలో రాయబడిందండి. అంత మాత్రమే కాదు, అదే అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. అది ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 89వ వచనం మనం చదువుకుందాం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని రాయబడిందండి. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందని. అది శాశ్వత కాలం ఉంటుందండి, అది ఎన్నటికీ గతించిపోదని. అలాంటి దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే దేవుని వాక్యమందు జీవం ఉందండి. దేవుని వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగలది అని వాక్యంలోనే రాయబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, హెబ్రూ చాప్టర్ 4 వర్స్ 12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తున్నారో, అనుదినము చదువుకుంటూ ఉన్నారో, అదే వాక్యము వారి హృదయాంతరంగాల్లోకి వెళ్ళి వారిని నూతన సృష్టిగా మారుస్తుందండి. ఆనాడు అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అక్కడ ఉన్న అనేక మంది హృదయాల్లోకి ఆ వాక్యం అలాగే వెళ్ళిందండి. మరి అక్కడ రాయబడి ఉంది, వారు ఆ మాట విని వారి హృదయములలో నొచ్చుకొని, అనగా వారి యొక్క హృదయములలో గుచ్చబడి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఆనాడే ఇంచుమించు 3000 మంది మరి బాప్తిస్మం పొంది రక్షణ పొంది చేర్చబడ్డారు అనే మాటను కూడా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36 నుండి 47 వచనాల్లో మనం గమనిస్తాం. అంత శక్తి గలది దేవుని వాక్యము. అదే వాక్యాన్ని అనుదినము మనం చదవడం ద్వారా, అనుదినము మనం ధ్యానించడం ద్వారా ఆ వాక్యము మన హృదయాల్లోకి చేరి దాన్ని శుద్ధి చేసి మనల్ని నూతన సృష్టిగా మారుస్తుందండి. కాబట్టి మరి మనందరం కూడా ప్రతిరోజు కొంత సమయం దేవుని వాక్యం చదవడానికి మనం కేటాయించుకుందాం. ఆ వాక్యము మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన వ్యక్తిగత జీవితానికి, మన అభివృద్ధికి అన్నిటికీ కూడా తోడ్పాటుగా ఉంటుందండి. ఎవరైతే క్రమం తప్పకుండా దేవుని వాక్యం చదువుతారో, ఆ వాక్యం వారి జీవితాలు చదువుతుంది. ఆ వాక్యం వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుందండి. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మరి ఎవ్రీడే మనం ధ్యానిద్దాం. దేవుని కృపకు మనం పాత్రులుగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.